జంబాయి 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 రే సారు బయలుదేరిండు జంబాయి రే కారు బయలుదేరింది జంబాయి రే అన్న రీతిలో ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడ పల్లె పట్నం కదిలిపోయేందుకు సిద్ధమైంది. అంతేకాదు పార్టీ ఖర్చుల నిమిత్తం ఊర్లకు ఊర్లే విరాళాలు ఇస్తున్నాయి. లక్షలకు లక్షలు పార్టీ ఖజానాలో వేస్తున్నాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని మారుమూల పల్లెలు తాము సైతం సిద్ధమంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖారెకే గ్రామస్తులు 1,02,003 రూపాయల్ని పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కు అందజేయాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షికి అందించారు. ముఖరాకే గ్రామస్తుల విరాళం ఆర్థిక భరోసాను ఇవ్వడంతో పాటుగా పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని కల్పిస్తోంది. కేసీఆర్ పాలనలో ముఖరాకే గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని, తమ గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని, గత 10 ఏళ్లు కేసీఆర్ మమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపారని, ఇప్పుడు మేము కేసీఆర్ రుణం తీర్చుకునేందుకే ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించామన్న గ్రామస్తులు ముందుకు వచ్చారు. నాటి నుండి నేటి వరకు కేసీఆర్ సార్ వెంటే ఉన్నామని, మళ్లీ కేసీఆర్ సార్ అడుగు జాడలో నడుస్తామంటూ ముఖరాకే గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే గ్రామం నుండి స్థానిక సర్పంచ్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో 1,02,003 రూపాయలు విరాళం పార్టీకి ఇవ్వడం జరుగుతున్నది. కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారి నాయకత్వంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారి నాయకత్వంలో జరగబోయే 27 తారీఖున 25 సంవత్సరాలు పూర్తిగా 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు 1,02,003 రూపాయలు ప్రకటన చేస్తున్నాం. పార్టీకి విరాళం ఇస్తున్నాం. ఎందుకంటే రైతు పక్షాన 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే పార్టీ బలోపేతనమైంది, దాంతోపాటు రైతులకు గాని అన్ని కులాలకు మతాలకు ఏ విధంగా అయితే సమాజానికి ఏ విధంగా అయితే పార్టీ దోహదపడిందో అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు 15 నెలలలో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఏ విధంగా అవస్థ అవుతున్నది, పెన్షన్ రావట్లేదు, 4,000 ఇస్తామని 2,500 రూపాయలు ప్రతి మహిళకు నెలకు ఇస్తామన్నారు, అది ఇవ్వట్లేదు. మరి ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ చేయలేదు, డిగ్రీ చేసిన మహిళలకు స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు, చాలి ప్రకటన చేసి మోసం చేసిండు. కాబట్టి దానిని దిట్టగా రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. తప్పకుండా మనం ప్రతి గ్రామం నుండి 27 తారీఖున జరిగే ఏప్రిల్ సభకు అందరూ మన ఇంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ విజయవంతం ఈ సభ కావాలని కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.